ఐపీఎస్ అధికారి సంజయ్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకున్న అధికారులు వైద్య పరీక్షల ద్వారా ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ ను ప్రశ్నించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. ఐపీఎస్ అధికారి సంజయ్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకున్న అధికారులు వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. ఇక ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ ను ప్రశ్నించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఏదైతే ఇటు గత ప్రభుత్వంలో అగ్నిమాపక సిఐడి డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ అయితే గనక ఇటు అగ్నిమాపక శాఖలో అయితే గనక పలు కీలకమైనటువంటి ఏదైతే కొనుగోలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అక్రమంగా అయితే కనుక పరికరాల కొనుగోలు కావచ్చు, అదేవిధంగా ఎన్ఓసి వెబ్సైట్ కి సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం ఇవన్నీ కూడా ఇటు అమలు కాకుండానే ఇటు నిధులు శాంక్షన్ చేయడంపై అయితే కనుక ఇటు ఐపీఎస్ అధికారి సంజయ్ అయితే కనుక గత నెల 26వ తేదీన అయితే కనుక ఇటు అదుపులో తీసుకోవడం, అనంతరం కూడా ఇటు జ్యుడిషియల్ రిమాండ్ అయితే తరలించిన అనంతరం కూడా ఈ నెల 9వ తేదీ వరకు కూడా రిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే కనుక కస్టడీకి తీసుకొని విచారించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ రోజు కస్టడీకి అయితే కనుక విచారణకి అయితే తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఉదయం ఏదైతే ఇటు ఒక జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా ఇక ఏసీబీ కార్యాలయానికి అయితే కనుక తీసుకోవడం, అక్కడ ఏసీబీ అధికారుల బృందం అయితే కనుక విచారిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క విచారణ అనేది సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ఫైర్ సేఫ్టీ కంట్రోల్ లో భాగంగా ఎవరెవరికి ఎక్కడి నుంచి ఎవరు అన్న కోణంలో అయితే కనుక ఏసీబీ అధికారులు విచారించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్య సమస్యల కారణంగా కూడా తనకి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇటు ఏసీబీ కోర్టులో అయితే కనుక పిటిషన్ వేసినటువంటి పరిస్థితుల్లో 4వ తేదీకి అయితే కనుక వాయిదా వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఇక ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా సుదీర్ఘంగా అయితే ఐపీఎస్ సీనియర్ అధికారి అయినటువంటి సంజయ్ అయితే ఏసీబీ అధికారులు విచారించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత హయాంలో ఎంత కోట్ల మేరకు కూడా ఈ యొక్క నిధులు దుర్వినియోగం చేశారు. ఈ నిధులు శాంక్షన్ చేసినందుకు కారణంగా తమకి పర్సంటేజ్ రూపంలో ఏ మేరకు ఎలా వచ్చాయి, అదేవిధంగా దీని వెనక ఎవరున్నారు, ఇవన్నీ కోణాల్లో అయితే కనుక ఇటు ఐపీఎస్ అధికారి సంజయ్ అయితే కనుక విచారించినందుకు తెలుస్తూ ఉంటుంది. సంతోష్, ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ ను అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? అలాగే దీంట్లో ఇంకా ఎంతమంది పాత్ర ఉంది? ఏదైతే ప్రధానంగా ఈ యొక్క గత ప్రభుత్వంలో ఈ కొనుగోలు హయాం కావచ్చు, వెబ్సైట్ లో రూపకల్పన కావచ్చు, ఎన్ఓసీలు జారీ విషయంలో అంటే ఫైర్ డిపార్ట్మెంట్ లోనే ఇటు ఎన్ఓసీ జారీ అంశంలో ఇటు ఎలాంటి అవకతవకలు పాల్పడ్డారు, అదేవిధంగా ఎవరు ప్రలోభం చేశారు ఈ ఎన్ఓసీలు జారీ చేయడానికి, వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా అయితే కనుక ప్రశ్నించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక ప్రధానంగా ఏదైతే ఇటు పరికరాలు కొనుగోలు కావచ్చు, ఫైర్ సేఫ్టీకి సంబంధించి పాలసీలో భాగంగా ఎటువంటి పాలసీలని ఏదైతే నిబంధనలు అనుగుణంగా ఇక ఈ యొక్క కొనుగోలు చేశారు అన్న కోణంలో అయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో అయితే విచారించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక ఈ యొక్క దాదాపు కోట్లాది రూపాయలు దీనికి సంబంధించినటువంటి భారీగా అవకతవకలు జరిగాయి. నిధులు అయితే కనుక ఇటు కొంత పర్సంటేజ్ రూపంలో అంటే దాదాపు ఇటు ఏదైతే వెబ్సైట్ రూపకల్పన మొదలైన దగ్గర నుంచి కూడా పూర్తయ్యేలో అసలు కేటాయించాలి. కానీ ఒక్కసారిగా కూడా ఇంకా ఎటువంటి వెబ్సైట్లు రూపొందించకుండానే ఎందుకని ఇక వెంటనే నిధులు కేటాయించారు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక దర్యాప్తు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఇక దుర్వినియోగం అయినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వీటన్నిటిపై కూడా
ఏ కంపెనీకి ఇచ్చారు, అదేవిధంగా ఏదైతే ఇటు ఎస్వాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక డల్ కంపెనీగా ఉన్నట్టు కూడా ఇప్పటికీ అధికారులు ఒక ఒక అంచనాకి అదేవిధంగా ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఇటు ఏసీబీతో పాటు అదేవిధంగా ఈ యొక్క అనుమానాస్పద సంస్థలకి ఏదైతే ఒప్పందాలు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా అయితే విచారించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా టెక్నికల్ అంశాలను సైతం కూడా ఇటు పరిగణలోకి తీసుకొని వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా విచారించనున్నట్టు తెలుస్తా ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.